హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరహర్షిత. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్. సో, చూసేయండి. ఇదైతే మార్నింగ్ 5 భోగి రోజుననమాట. సో, ఇక్కడ భోగి మంట ఏసుకుందామని రాత్రి అనుకున్నాము. అన్నీ ఆంటీ ముందే తెచ్చిపెట్టుకుంది. కర్రలు, ఇంకా అట్ట ముక్కలు, అలానే థర్మోకాల్ షీట్స్, కొంచెం ఆవు పిడకలు ఉంటాయి కదా! చిన్న చిన్నవి చేసుకొని పెట్టుకుందనమాట. సో, అవన్నీ ఇక్కడ పోగేసి వెలిగించుకుంటున్నాం. అండ్ మేము మెయిన్ రోడ్‌కి ఉంటాం కాబట్టి మాకింకా చాయిస్ లేదు. సో, ఇక్కడే వెలిగించుకొని ఇక్కడే చేసుకుంటాం ప్రతి ఇయర్. సో, 2025 ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మనకున్న దిష్టి అంతా పోవాలి. మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటామనమాట భోగి మంటలు వేసుకొని. సో, మన ఇంటి దగ్గర ఏమన్నా ఉంటే కూడా పోతాయి ఆ మంటలకి. సో, అంతే. ఇంకా ఈ భోగి మంటలు వేసుకున్న తర్వాత పిల్లలేమన్నా లేస్తారేమో అనుకున్నాం. బట్ వదిన వాళ్ళు లేట్ నైట్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా అలసిపోయి పడుకున్నారు. ఇక మేమే చేసేసుకొని ఇంకెళ్ళి పడుకున్నాం. ఇంకొంచెం సేపు అయిన తర్వాత లేసాము. లేసి ఇంకా మా రొటీన్‌లోకి వచ్చేసామనమాట. భోగి రోజైతే ఏం చేసుకోలేదు. బట్ నెక్స్ట్ డేకి పితికపప్పు కూర చేయాలని చెప్పి వాటిని ఒలిసేసి ఇలా నానబెడతాము. నానబెట్టిన తర్వాత ఒలుచుకోవాలనమాట. ఇంకా ఈవినింగ్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాము. లైక్ 4:00 అట్లా స్టార్ట్ చేసామనమాట. ఈ బ్యాక్ డ్రాప్ అండ్ స్టాండ్ అయితే నేను అమెజాన్ నుంచి తీసుకున్నా. లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. ఇంకా ఇలా డెకరేట్ చేసాము. ఈ డెకరేషన్ అంతా పిల్లల కోసమే. సో, వాళ్ళకి భోగి పళ్ళు పోయాలని చెప్పి మేమే మా దగ్గర ఉన్న వాటితో చేసేసుకుంటున్నామని ఫిక్స్ అయ్యాము. అండ్ కైట్స్ మర్చిపోయాను. ఇంకా సరేలే షీట్స్ ఇలా తెచ్చుకొని చేద్దాము అని చెప్పి అనుకున్నా. అండ్ కట్ చేసి చేసేయొచ్చు షేప్. నాకు రాలేదు. ఆల్రెడీ ఒక దాని మీద ట్రై చేశా. ఇంకా రిస్క్ ఎందుకులే అని చెప్పి మళ్ళీ యెల్లో అండ్ బ్లూ తెచ్చుకున్నా. దానిపైన కట్ చేపించుకుంటున్నా ఇలా డ్రా చేసుకొని. ఇంకా అది సో, చిన్న కైట్స్ అండ్ ఇంకా షుగర్ కేన్ అవన్నీ మనం భోగి పళ్ళకి పెడతాం కాబట్టి వాటితో కూడా కొంచెం కింద స్టాండ్‌లో అట్లా పెట్టేసామనమాట. ఇక భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? ఎలా పోస్తారు? ఇవంతా కామనే గదా! అందరికీ చాలా వరకు ఈ మధ్య తెలుస్తుంది. సో, తెలియని వాళ్ళు గూడా ఇంకా యూట్యూబ్‌లో చూసి లేకపోతే వేరే వాళ్ళ పెద్దవాళ్ళని అలా అడిగి మరి తెలుసుకొని పోస్తున్నారు పిల్లలకి. చాలా మంచిది పోస్తే. సో, ఇంకా ఇక్కడ చిన్నత్త వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము. బికాజ్ అక్కడ అవ్యాను చిన్నోడు అండ్ ఫస్ట్ టైమ్ వాడికి భోగి పళ్ళు పోయడం. సో, అందుకు స్పెషల్ అనమాట. సో, ఇక్కడ కొంచెం డెకరేట్ చేసుకుందామని చెప్పి ఈ కైట్స్‌ని గూడా ఏదో నా దగ్గర తోచినంత ఉన్నదంతా టాలెంట్ పెట్టి మరి కైట్స్ అయితే ప్రిపేర్ చేశా. దానిపైన హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అని కూడా నోట్ చేసేసి థ్రెడ్‌కి అటాచ్ చేశాననమాట. సో, ఇదే ఫైనల్ డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. అయ్యా గుర్తు చేతి రే కూర్చోండ్రా. సో, ప్లేట్‌లో రేగిపళ్ళు అండ్ షుగర్ కేన్, కాయిన్స్, చాక్లెట్స్, పువ్వులు, ఇందులో శనగలు కూడా వేస్తారు కొంతమంది. మేము వేయలేదు. ఇంకా ఫ్రూట్స్ ఇలా పెట్టి అక్షంతలు, పసుపు, కుంకుమ అండ్ దీపాలు వెలిగించి పెట్టుకున్నాము. డెకరేషన్ అయితే నాకు చాలా క్యూట్‌గా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాం ఈవెంట్. అబ్బాయి ఎంత బాగా పెట్టించుకున్నాడు రాత్రికి పొట్టు తీయాలా? ఫస్ట్‌లో బానే కూర్చున్నాడు వాడు బుడ్డోడు. అండ్ కొంచెం సేపు ఏపిచ్చుకొని అన్నీ చేసిన తర్వాత స్టార్ట్ చేశాడు ఇక రచ్చ. ఇంక వాళ్ళ మమ్మీ ఎత్తుకొని కూర్చున్నారు. అండ్ అందరూ బాయ్సే డామినేట్ చేశారు. 5 మెంబర్స్ అండ్ ఒక్కతే ఒక గర్ల్ అనమాట. సో, ఇట్లా ఉంటది కజిన్స్‌తో అనిపించింది. దిప్పులే సాల్ కానీ అభియాన్ ఓయ్ అభియాన్ అన్న ఇజ్జుడు అన్న నేను ఆ పక్క ఇజ్జుడు
అద్విక్ అబ్బో ఓ నిమిషం అట్లే ఉండండి ఇక్కడ నుంచేయండి తీసినాను ఆల్మోస్ట్ అద్విక్ చూడు అద్విక్ ఓ నిమిషం చూడు అద్విక్ చూడు అద్విక్ ఇదే అయిపోతాను అవి అవి స్టాంప్ అవుతున్నాయి ద్యుతి కనిపించట్లేదు సో ఇక్కడ పిల్లలకి భోగిపళ్ళు పోసేసి దిష్టి తీసిన తర్వాత ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసాము డిన్నర్కి అయితే పులిహార అండ్ పెరుగన్నము సో పాయసం అండ్ వడ అనమాట సో సమోసా కూడా ఉంది జే అయితే కొంచెం స్వీట్ తిన్నాడు కొంచెం పులిహార తిని లైట్ తీసుకున్నాడు ఇంకా ఆటల్లో పడిపోయాడు మేము కూడా ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం సో నెక్స్ట్ డే అయితే సంక్రాంతి ఇలా ముగ్గుతో స్టార్ట్ అయిందనమాట సో ఆ రోజు ఇట్లా సింపుల్గా ముగ్గేసిందా అంటే చాలా బాగా అనిపించిందని క్లిప్ తీసాను అనమాట ఇంకా ఆ రోజు స్వామి వస్తారు తర్పణం వదులుతారు పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి సో అందుకని ఆయనకి ఇవ్వడానికి ఇక్కడ అన్ని పెట్టి అరేంజ్ చేశారు అత్తమ్మ ఏమేమి ఇస్తారంటే పితికపప్పు అండ్ రెడ్ చిల్లీస్ కందిపప్పు వంకాయలు బెల్లము అలానే చింతపండు ఫ్రూట్ ఏదన్నా అండ్ నువ్వులు ఇంకా పంప్కిన్ కూడా సో ఇవంతా పూజ అయిన తర్వాత స్వామికి ఇచ్చేస్తారనమాట సో ఇవైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను ఇలాగా బ్లాక్ బీడ్స్ వైట్ పెండెంట్తో పేర్ చేసుకున్నా అండ్ శారీ అయితే సీ గ్రీన్ అండ్ పింక్ అనమాట నాకు చాలా నచ్చింది శారీ కూడా సో ఆ స్వామి వచ్చే లోపల మేము టెంకాయ కొట్టేయాలి పూజ చేసుకొని ఇంట్లో సో అత్తమ్మ అంతా పూజ చేసేసారు ఆ రోజు ముందే లేసి కోనసీమ అంటే మనకి పిండి వంటలే గుర్తొస్తాయి సంక్రాంతికి బట్ రాయలసీమలో కొంచెం డిఫరెంట్ అనమాట వీళ్ళు ఏమేమి సంక్రాంతి స్పెషల్స్ చేసుకుంటారో చూపించేస్తా చూసేయండి సో ఇక్కడ పులిహార చేయాలని చెప్పి పులిహారకి నేను ఇవన్నీ పోపులు పెడుతూ ఉన్నాను అనమాట సో ఇందులో నిమ్మకాయ అండ్ కొత్తిమీర వేసి ఆల్రెడీ కలిపి పెట్టారు అత్తమ్మ దాంట్లోకి ఇవన్నీ వేసి కలపాలి అండ్ ఆ రోజు ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి తీపి పొంగల్ చేశారు దీన్ని మనం అయితే చక్ర పొంగల్ అంటాము కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇది బట్ చాలా బాగా చేస్తారు అత్తమ్మ హాయ్ చెప్పు సామికి మొక్కో సో ఇక్కడ స్వామి వచ్చి తర్పణం వదలడానికి పూజ అంతా చేస్తున్నారనమాట సో ఈ తర్వాతే మనం టిఫిన్ తినవాలి సో ఇక్కడ మాకు ఇంకా టిఫిన్ ఆ రోజు పితికపప్పు కూర అని ముందు రోజు చెప్పాను కదా అది చేసి దోశలు వేస్తారు అది నాకు నచ్చదని చెప్పి నేను ఇక్కడ పొంగల్ అండ్ పులిహారతో తినేసాను అనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే వడలు వేసుకుందామని డిసైడ్ అయ్యాము ఇక వడలు శనగపప్పు వడలు కాబట్టి శనగపప్పుని ఏం చేస్తారంటే అత్తమ్మ ఆ రోజే నానబెడతారు మార్నింగ్ సో 12:30కి వేసుకుంటాం కాబట్టి అప్పటికి మెత్తగా అయిపోతాయి ఈ లోపు ఏమేం కావాలో అవన్నీ కట్ చేసుకుంటున్నాము ఈ ఆనియన్స్ ఇంకా చిల్లీస్ గార్లిక్ అండ్ క్లోవ్స్ కొంచెం అలానే దాల్చిన చెక్క అంటారు కదా అది అండ్ అలానే జింజర్ అనమాట ఇవన్నీ వేసుకొని చాలా మెత్తగా రుబ్బేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఈ మిక్సీ వేసే లోపల నేను ఇంకా క్యారెట్ అండ్ బీన్స్ తాలింపు చేద్దామని డిసైడ్ అయ్యాను అండ్ ఈ లోపు మేము గులాబ్ జామున్ కూడా చేసుకున్నాము సో ఇక్కడ నేను లాస్ట్లో ఒకటి మర్చిపోయాను దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను మిక్సీకి వేసేటప్పుడు సో అందుకని మళ్ళీ వేస్తున్నా నేనైతే ఏం చేయలేదు అంతా అత్తమ్మ వేసి చేసేసారనమాట రెడీగా
అప్పుడు దాకా అన్నీ అత్తమ్మే చేశారు కదా! లాస్ట్ ఒక వాయి నేనేద్దాం అని చెప్పి ఇక్కడ ఏస్తున్నాను. ఒక 5 వేసినట్టున్నాను. వచ్చాయి అవి గూడా. ఓకే. నేను గూడా పర్వాలేదు ఎయగలను అని చెప్పి అనుకుంటా ఉన్నా. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అసలు. అన్నీ భలే కుదిరింది. పిల్లలు గూడా వదలకుండా తినేసారనమాట. సంక్రాంతి స్పెషల్ మదనపల్లిలో ఏంటి కర్రీ అంటే పితికిపప్పు కూర. ఇదైతే అందరూ చేసుకుంటారు ఆ రోజు. దోసలతో తింటారు. అండ్ రైస్‌లో కూడా తినొచ్చు. నేనైతే తినలేదు ఇంకా. అంతే ఇంకా ఆ రోజు ఇంకా రాత్రి మేమేం తినలేదు. ఇంకా అలానే రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే కనుమ రోజు ఫ్రెండ్ వాళ్ళ ఫార్మ్ హౌస్‌కెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఇంకా ఆ రోజు కనుమ ఆవుల పండగ అంటారు. సో, ఇంకా ఆ రోజు నాన్ వెజ్జే తింటారు కాబట్టి మేము ఆల్రెడీ తినే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి. సో, ఆ రోజు మేమేం తిన్నామంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకోలేదు. ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. బికాజ్ అలసిపోయాం ముందు రోజుకి. అది కథ అనమాట. ఇంకా ఫార్మ్ హౌస్ దగ్గర నేచర్ అదంతా చాలా బా అనిపించింది నాకు. నువ్వు హర్షితావు టీము. ఓకే చేయండి. ఫైన్. మేము బాగా ఆడతాం పోండి. ప్రీతి ఉంది లేరా? ప్రీతిరా. వాళ్ళమ్మ ఈరోజు చంపారు. నువ్వు అది ఒక టీము. ప్రీతి ఎవరు? నా కొడుకు. విన్ను అంజలి త్వరగా వేస్తారు. అంజలి వాళ్ళు జాగ్రత్త అక్క. కుండలు ఉన్నాయి భద్రమైన ముందు కుండలు ఉన్నాయా? కాదు మేడం అవుట్. దీంట్లో టీములు ఉండవాడా? చూసారు కదా మాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదన్నమాట. సో అది అండ్ ఈ స్నేక్ అండ్ లేడర్ అలానే కలగంతల ఆటలు ఆడి 3 years అయిపోయింది లిటరల్లీ. దానికి ముందు కూడా నేను ఆడానో లేదో గుర్తు రావట్లేదు. బట్ 3 years అయితే ఖచ్చితంగా అయ్యింది. అండ్ అక్క వాళ్ళు ప్రతి సంక్రాంతికి ఇక్కడ 3 days 4 days ఇలా ఉండి బాగా ఎంజాయ్ చేస్తారు స్టే చేసి. సో అక్కడ సంక్రాంతికి ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. అండ్ కాంపౌండ్కి అయితే పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ అంత భలే అనిపించింది. ఇక్కడ చూసారా ఒక 10 minutes అయితే ఆ పక్కకు వచ్చేసి ఎవ్వరు లేనట్టుగా ఆడిపించారు నన్ను. నేనైతే అందరు అక్కడే ఉన్నారని ఆడాను. సో ఇలా అయితే ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ముందు రోజే రావాల్సింది నెక్స్ట్ డే ఇలా వచ్చి ఆడాను. ఐ ఫెల్ట్ హ్యాపీ. అట్లీస్ట్ కాస్త టైం అయినా నేను ఇలా స్పెండ్ చేయగలిగాను వీళ్ళతో అని చెప్పి. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఇక్కడ దాకా నన్ను చూసి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందరికి వస్తాను. అండ్ మీరు మీ సంక్రాంతికి ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.